ఇన్పుట్ జిఎస్టి ఈరోజు ఏంటి కాన్సెప్ట్ ఇన్పుట్ జిఎస్టి ఎక్కడ ఉంది కలర్ యాడ్ చేయండి ఇన్పుట్ జిఎస్టి కలర్ చేంజ్ చేయండి సో ఇన్పుట్ జిఎస్టి డిస్కస్ చేద్దాం ఓకే చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఓపెన్ చేయండి చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఓపెన్ చేయండి చూడండి జిఎస్టి సో జిఎస్టి అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు అలాగే దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు ఇండైరెక్ట్ ట్యాక్స్ మీరు ఈసీసీ సర్వర్లో చేసినా S4 హనా సర్వర్లో చేసినా ఈ కాన్సెప్ట్ అంతా సేమ్ ఈసీసీ ఆర్ S4 హనా సర్వర్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో మనం లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం డన్నింగ్ కాకుండా బిఫోర్ డన్నింగ్ డైరెక్ట్ ట్యాక్స్ సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ టీడీఎస్ చూసారా టీడీఎస్ అంటే ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ టీడీఎస్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా చెప్తారు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం డైరెక్ట్ ట్యాక్స్ గురించి అట్లా కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన యాడ్ అవుతుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దిస్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి అంటారు గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం డౌన్కి వెళ్ళండి కొంచెం డౌన్కి జిఎస్టి అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం సో జిఎస్టి అనేది ఆల్ ప్రొడక్ట్స్ పైన ఒకేలా ఉంటుందా నో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తుంటే వాటిపైన జిఎస్టి ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs బిలో కార్ ఏదన్నా పర్చేజ్ చేశారు 10 lakhs బిలో కార్ పర్చేజ్ చేశారు దాని వాల్యూ ఎంత ఉంటుంది 10 lakhs బిలో కార్ పర్చేజ్ చేస్తే 10 lakhs పెట్టి తీసుకున్నారు దానిపైన ఒక 4% జిఎస్టి ఉంటుంది మీరు బెంజ్ కార్ పర్చేజ్ చేశారు బెంజ్ 50 lakhs అయింది ఎగ్జాంపుల్ దానిపైన 20% జిఎస్టి ఉంటుంది అంటే ఆల్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టి అనేది ఒకేలా ఉండదు లగ్జరీనెస్ పెరిగే కొద్ది జిఎస్టి కూడా పెరుగుతుంది మీరు ఏదైనా చిన్న హోటల్లో లంచ్ చేశారు అక్కడ జిఎస్టి 2% ఉండొచ్చు తాజ్ కృష్ణ హోటల్కి వెళ్తే 20% ఉండొచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే ఇలా జిఎస్టి అనేది అన్ని ప్రొడక్ట్స్ పైన ఒకేలా ఉండదు సో ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు హెచ్ఎస్ఎన్ నంబర్ అని ఉంటుంది మీరు ల్యాప్టాప్ ఉందనుకోండి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూడండి హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే హార్మోనైజ్ న్యూమరికల్ కోడ్ అని అర్థం హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ సో హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని మనం దానిపైన జిఎస్టి ఎంత కోడ్ చేస్తున్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని చేస్తాం హెచ్ఎస్ఎన్ నంబర్ హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ దీన్ని బేస్ గా చేసుకుని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ పైన 20% జిఎస్టి ఉండొచ్చు లేదంటే మొబైల్స్ పైన 4% ఉంటుంది అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుంటారు అనమాట అంటే హెచ్ఎస్ఎన్ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ అనేది ఏ ట్యాక్స్ స్లాబ్ రేట్లోకి వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మెడిసిన్స్ ఏమైనా పర్చేజ్ చేశారు మీరు మెడిసిన్స్ వాటిపైన జిఎస్టి అనేది తక్కువ ఉండొచ్చు ఇంకా 2% ఉండొచ్చు దానికి ఒక నంబర్ ఉంటుంది ఇట్లా ప్రతి ప్రోడక్ట్కి కూడా హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ని బేస్గా చేసుకుని జిఎస్టి ఎంత పే చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట
ఓకే. ఇంతకు ముందు యాక్చువల్గా ఎలా ఉండేది మనకు ఇండియాలో? ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉండేది. ఇంతకు ముందు ప్రీవియస్ గా మన ఇండియాలో ట్యాక్సెస్ అనేవి ఎలా ఉండేవి? ప్రీవియస్ గా వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్ ఇలా ఉండేది. ఆ తర్వాత అవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి, బట్ అన్నిటిపైన అప్లికబుల్ అవ్వవు. ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే జిఎస్టీ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ అంటే జిఎస్టీకి కిందకి రానివి కూడా చాలా ఉన్నాయి. జిఎస్టీ అండర్లోకి రాని ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవేంటి? మన ఇండియాలో పెట్రోల్ అనేది జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్, పెట్రోల్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా జిఎస్టీకి రావు, జిఎస్టీ కిందకి రావు. ఓకే, ఇట్లా ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. సో జిఎస్టీ ఎన్ని రకాలుగా ఉంది? టోటల్ గా 4 టైప్స్ ఉంటుందండి. 4 టైప్స్ ఉంటుంది జిఎస్టీ అనేది. జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది? 4 టైప్స్ ఉంటుంది. ఏంటవి? సిజిఎస్టి కనిపిస్తుందా? సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది. ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్కి పే చేసేది. ఐజిఎస్టి అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. మీరు ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి, ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణ నుండి ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేశారు. సో తెలంగాణ నుండి ఆంధ్రాకి రావాలి. సో ఇక్కడ ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. అలాగే యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ టెరిటరీస్ అంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా. మన ఇండియాలో గోవా యూనియన్ టెరిటరీ, పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ, అక్కడ యూజిఎస్టీ ఉంటుంది. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్కి సంబంధించింది, యూజిఎస్టీ యూనియన్ టెరిటరీకి సంబంధించింది. క్లియర్ కదా? నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఈ జిఎస్టీస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. జిఎస్టీ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ 2 టైప్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ జిఎస్టీ దేనికి పైన అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది ఇన్పుట్ జిఎస్టీ. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఓకేనా? ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. చదవాలి, ఇప్పటి వరకు చెప్పే ఈ పాయింట్స్ అన్ని చదవాలి మీరు. అలాగే కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఇన్పుట్ జిఎస్టీకి అవుట్పుట్ జిఎస్టీకి సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఏముంది? డిఫైన్ కండిషన్ టైప్. వెళ్ళండి. డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. ఒకటి కొంతమందికి స్కైప్ లో రికార్డింగ్ ఆప్షన్ వస్తుందంట, కొంచెం మీరు ఏమైనా చూడండి, ఒకసారి ట్రై చేయండి. స్కైప్ లో, స్కైప్ అంటే టీమ్స్ లో కొంచెం నెట్ లో కూడా చూడండి. నేను చూస్తాను, నాకు అది అప్డేట్ అవ్వట్లేదు. మేబీ ఆప్షన్ మీకు ఏమైనా టైం ఉంటే చెక్ చేయండి ఒకసారి, నేను కూడా చెక్ చేస్తాను. నెక్స్ట్, సో కండిషన్ టైప్ OBYZ వెళ్ళారు. కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసి చూస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కండిషన్ టైప్స్. ఇద్దా మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. 11 TA11 TA11 SGST అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. SGST అంటే స్టేట్ జిఎస్టి లేదంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, ప్లస్ మీ కంపెనీ కోడ్. రైట్ సైడ్ యాక్సెస్ సీక్వెన్స్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సీక్వెన్స్ ఉంది కదా అక్కడ. ఎండబ్ల్యూఎస్టి ఎండబ్ల్యూఎస్టి తీసుకోండి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ చేస్తున్నాం మనం. కండిషన్ క్లాసెస్ డి తీసుకోవాలి. డి అంటే డ్రాప్ డౌన్ చేసి చూడండి. ట్యాక్స్ అని అర్థం డి అంటే. క్యాల్కులేషన్ టైప్ ఏ తీసుకోండి. ఏ అంటే పర్సంటేజ్. ఏ అంటే పర్సంటేజ్. TA11 ఇచ్చారు. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ TA22. You can set up any 4 digits. Okay. Input CGST. ఇందుకు ముందు ఇన్పుట్ ఇవ్వలేదా? ఇన్పుట్ ఇస్తే బెటర్. ఇన్పుట్ CGST. MWST కామన్. D అంటే taxes, A అంటే పర్చేజెస్. నెక్స్ట్ ఎంట్రీ TA33. ఇన్పుట్ IGST. IGST అంటే ఇంట్రాస్టేట్ GST. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST ఇచ్చారు కదా. కండిషన్ క్లాసెస్ డి. క్యాలిక్యులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. సేవ్ చేయండి ఒకసారి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, మీరు చేంజ్ చేయాలని చేసుకోవచ్చు. ఇక్కడ IGST ఫర్ రిమూవ్ చేసేసి ఇన్పుట్ IGST SGST. ఓకే, మనం ఇవి క్రియేట్ చేసాము. 3 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ టైప్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. క్రియేట్ అకౌంటింగ్ కీస్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? క్రియేట్ అకౌంటింగ్ కీస్ OBCN. సెకండ్ కాన్ఫిగరేషన్ చేస్తాం OBCN. నివెంటరీస్కి వెళ్ళండి. T11 ఇవ్వండి. T11 క్రింద ఇన్పుట్ SGST. ఇన్పుట్ SGST. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. 2 తీసుకోండి. 2 అంటే ఏంటి? ఇన్పుట్. పోస్టింగ్ ఇండికేటర్ ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ కూడా 2 తీసుకోండి. 2 అంటే ఏంటో చూడండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ T22.
ఇన్పుట్ సిజిఎస్టి 2 తీసుకోండి. 2 అంటే ఏంటో తెలుసు మీకు. పోస్టింగ్ ఇండికేటర్ కూడా 2. ఇన్పుట్ ఐజిఎస్టి T33 తీసుకున్నాం. ఇన్పుట్ ఇంట్రాస్టేట్ జిఎస్టీ అని అర్థం. ఐజిఎస్టి అంటే సిజిఎస్టి ఇచ్చామా? ఐజిఎస్టి. ట్యాక్స్ టైప్ పోస్టింగ్ ఇండికేటర్. సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్. సో 3 టైప్స్ ఆఫ్ ఇవి క్రియేట్ చేసాం ట్యాక్స్ ప్రొసీజర్స్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఓబివైజెడ్ వెళ్ళండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం. ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. చెప్పండి, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. టిఏఐఎన్టిఎక్స్. నేమ్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్. ఇది మీ కంట్రీ ట్యాక్స్ ప్రొసీజర్. సేవ్ చేస్తారా? లెఫ్ట్ సైడ్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. స్టెప్ అని చూసారు అక్కడ 10, 20, 30, 40 అలా ఇవ్వండి. ఫార్టీ వరకు చాలు. తర్వాత సి టైప్ దగ్గరికి వెళ్ళాలి. సి టైప్ అని చూసారా అక్కడ. బిఏఎస్బి డ్రాప్ డౌన్ చేసి చూడండి. బిఏఎస్బి అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. డ్రాప్ డౌన్ చేసి చూడండి. బిఏఎస్బి ఇవ్వండి. నెక్స్ట్ బిఏఎస్బి ఇచ్చారు కదా. నెక్స్ట్ కింద T11, T22, T33. T11 అంటే ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి. T22 కాదు, TA11 కదా, అది కాదు. TA11 ఫస్ట్ ఇచ్చారు. ట్యాక్స్ టైప్ ఏంటి? TA11 అంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి. TA22 ఇన్పుట్ సిజిఎస్టి. మీరు ఎంటర్ ఇవ్వకూడదండి. చేశారా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయండి. నో అండి, ఎస్ అండి. తీసుకుంటుందా? వెయిట్. రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఫ్రమ్ టూ అని చూసారా? ఫ్రమ్ టూ అక్కడ 10 ఇవ్వండి. ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ నుంచి ఇవ్వండి. 10, 2 దగ్గర కూడా 10, క్రింద కూడా 10, 10, 10, 10. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీకు ఏసీసీ కేఈవై ఉంది ఇక్కడ. ఏసీసీ కేఈవై రైట్ సైడ్. ఏసీసీవై అక్కడ సెకండ్ లైన్ నుండి T11 అంటే ఏంటి? మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ. T22, T33 అవి ఇవ్వాలి. ఎంటర్ చేయండి.
చూసారా ఎలా యాడ్ అయిందో? 10 అంటే బేసిక్ అమౌంట్. తర్వాత TA11, TA22, TA33 మనం క్రియేట్ చేసాం ట్యాక్స్ టైప్స్. తర్వాత T11, T22, T33 ఇవి కూడా మనమే క్రియేట్ చేసాం. ఇవేం చేసాము? ప్రొసీజర్ పైన ట్యాక్స్ ప్రొసీజర్ కి అసైన్ చేసినట్లు ఇవన్నీ కూడా ట్యాక్స్ ప్రొసీజర్ పైన ఉంది. మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? TAINTX పైన కనిపిస్తుంది కదా, ఒకసారి మూవ్ చేయండి. TAINTX వీటికి ఇవన్నీ కూడా మనం అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. నెక్స్ట్ అసైన్ కంట్రీ టు నెక్స్ట్ ఏంటి? అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజరా? అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. 4th పాయింట్ OBBG. పొజిషన్కి వెళ్ళండి. ట్యాక్స్ ప్రొసీజర్ మనం క్రియేట్ చేసాం, అది మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. పొజిషన్ కంపెనీ ఇవ్వండి, కంట్రీ ఇవ్వండి IN. అక్కడ తీసేయండి, వేరే వాళ్ళ నుంచి TAXD మంది కాదు, అది రిమూవ్ చేసేసి మంది ఇవ్వాలి. TAINTX. చూసారా, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు చెక్ చేసుకోవాలి. ఇది ఎవరొకరు మార్చేస్తూ ఉంటారు. IN అనేది సర్వర్లో ఒకటే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంటారు, ఎవరొకరు చేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? చేంజ్ చేసుకోవాలి. మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసి ఉండాలి, లేకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఓకే. IN TAINTX అనేది మన ట్యాక్స్ ప్రొసీజర్, మన కంట్రీకి అసైన్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేజెస్. ట్యాక్స్ కోడ్స్ ని పర్చేజ్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. FTXP ఈ టీ కోడ్ ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలు అడుగుతారు. ట్యాక్స్ కోడ్స్ దేని బేస్ గా చేసుకుని పిక్ అవుతాయి? ట్యాక్స్ పర్సంటేజ్ అంటే FTXP ట్రాన్సాక్షన్ కూడా అని చెప్పాలి. FTXP కంట్రీ ఏంటి? IN. ట్యాక్స్ కోడ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ T1 ఉన్న చూడు, డ్రాప్ డౌన్ చేయొద్దు. T1 ఇవ్వని చెప్తాను. T1 ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ ట్యాక్స్ కోడ్ అనేది ఇస్తారు. T1 అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ ట్యాక్స్ కోడ్ ఇస్తారు. T1 ఇచ్చాం, ఎంటర్ చేయండి. లేదంటే మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ T1 తీసుకుంటున్నాను. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. T1 తీసుకున్నాను. డిస్క్రిప్షన్ ఉంది, ట్యాక్స్ కోడ్ ఫర్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ కోడ్ ఫర్ FOR ఫర్ SGST ప్లస్ CGST. సో T1 అనే ఈ లెటర్ యూజ్ చేసి మనము SGST ప్లస్ CGST ట్యాక్స్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. So during the accounting entry posting, if we can select the T1 indicator, CGST tax will be calculated as well as SGST tax will be calculated. Next, tax type. Drop down చేయండి. Tax type. V తీసుకోండి. V అంటే ఏంటి? ఇన్పుట్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇవన్నీ మనం చేసినవే. ఇక్కడ ఈ పేజ్ లో కనిపించేవన్నీ మనం క్రియేట్ చేసినవే. పైన T1 ఉంది. T1 అంటే ఏంటి? ట్యాక్స్ టైప్. ఓకే. T1 అంటే ఏంటి? పైన చూడండి ఎక్కడ ఉంది T1 పైన. T1 అంటే SGST ప్లస్ CGST ట్యాక్స్ ప్రొసీజర్ మనమే క్రియేట్ చేసాం. V అనేది తీసుకున్నాం, ఇన్పుట్ ట్యాక్స్. ఇక్కడ పర్సంటేజెస్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ CGST ప్లస్ SGST 6% ఇస్తున్నాను. 6 ఇవ్వండి, అక్కడ 6, క్రింద కూడా 6. సో T1 ఉపయోగించి మనం 6% ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేస్తాం. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ T2.
T1 ఉపయోగించి SGST ప్లస్ CGST క్యాలిక్యులేట్ చేస్తాం. T2 ఎంటర్. సార్ అక్కడ ఐజీఎస్ దగ్గర 12% ఇవ్వకూడదు సార్. వెయిట్ చేయండి సార్. ఇప్పుడు IGSTకి 12% ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తాం. మనకేంటంటే 6% అనేది ఇప్పుడు T1 తీసుకుంటే ఓన్లీ 6% మీద ఉన్నవి మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. IGST కూడా 6% ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వచ్చు. IGST అనేది 6% కాదు, 12% డబల్ ఉంటుంది యాక్చువల్గా. అందువల్ల వన్ మోర్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. అర్థమైంది కదా. ఐజిఎస్టి అనేది మనము వన్ మోర్ ట్యాక్స్ కోడ్ తీసుకుంటున్నాం. ఎందువల్ల IGST ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. SGST CGST 6% కాబట్టి అది ఇచ్చేసాం. సో IGST డబల్ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వక ముందు ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి, ఈ మధ్యన ఎక్కువని అంటారు కొంతమంది. ఎందువల్ల ఈ IGST అనేది అప్లికబుల్ అవుతుంది, డబల్ అవుతుంది ఇంకా. సో అందువల్ల T2 తీసుకున్నాం. ఇన్పుట్ IGST టైప్ చేయండి. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి, వి తీసుకోండి. వి అంటే ఏంటి? ఇన్పుట్ కదా. కంటిన్యూ చేయండి. ఇక్కడ 12 ఇవ్వండి, లాస్ట్ లో 12% ఇవ్వాలి. సో T1 ఉపయోగిస్తే మనం ఏం చేయొచ్చు, లాస్ట్ లో ఇవ్వాలి, అక్కడ ఫస్ట్ లో కాదు. ఫస్ట్ సెకండ్ అవసరం లేదు, ఫస్ట్ సెకండ్ క్రియేట్ చేసేసాం ఆల్రెడీ. సో SGST 6%, CGST 6%, దానికి T1 ఉపయోగిస్తాం. సో T2 ఇది. T2 కంటే 12% క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ ఇవ్వకూడదు మళ్ళీ. T2 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తే 12% క్యాలిక్యులేట్ అవుతుంది. 12% అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది? IGSTకి అప్లికబుల్ అవుతుంది. T1 T2 6% కాబట్టి CGST ప్లస్ SGSTకి అప్లికబుల్ అవుతుంది. సేవ్ చేయండి. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ ట్యాక్స్ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ ట్యాక్స్ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. వీటికి సంబంధించిన మనం GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. అయిపోయింది, 2 ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ GL అకౌంట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ 5th కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ట్యాక్స్ పర్సంటేజెస్ అనేది ఏటీ కోడ్ ని బేస్ గా చేసుకుని యాడ్ అవుతుందంటే FTXP ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు FTXP. అలాగే ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. చదవండి, ఈ షీట్ మొత్తం చదవాలి, మొత్తం గుర్తుండాలి మీకు. సో ఇన్పుట్ GST, కరెంట్ అసెస్ చూడండి, SGST GL అకౌంట్, CGST GL అకౌంట్, IGST GL అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఓకేనా. వెళ్ళండి. FS00 కరెంట్ అసెట్స్ వెళ్ళండి. క్రియేట్. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్, ఇన్పుట్ SGST, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, బోత్ ఆర్ సేమ్. ఇన్పుట్ SGST, కంట్రోల్ డేటా, పిల్లర్. వెయిట్ కంట్రోల్ డేటాలో చూడండి. వెయిట్ కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ ఉంది చూసారా. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా ఇక్కడ ఏమొచ్చింది? ట్యాక్స్ కేటగిరీలో T1 ఉంది చూసారా. T1 లాస్ట్ లో ఉంది, ఇది యాడ్ చేయాలి ఇక్కడ.
మర్చిపోకూడదు. T1 ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేయాలి. సేవ్ చేయాలి. సేవ్. నెక్స్ట్ వన్ మోర్ తీసుకోండి. ఇన్పుట్ CGST, వన్ మోర్ GL అకౌంట్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ CGST ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. ఇన్పుట్ CGST. తర్వాత కంట్రోల్ డేటా, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టైప్ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. T1 కదా, దీనికి కూడా T1. ఇవ్వండి T1. CGST SGSTకి T1 ఇచ్చాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ. సేవ్. సరే, సేవ్ చేస్తారా? ఓకే. నెక్స్ట్ వన్ మోర్ క్రియేషన్. IGST. IGST ట్యాక్స్ కోడ్ ఏం తీసుకోవాలి? లైన్ ఐటమ్ డిస్ప్లే ట్యాక్స్ కోడ్ ఏం తీసుకోవాలి? IGST అంటే T2. ఇన్పుట్ IGST T2 తీసుకోవాలి. ఓకే, ఇవ్వండి T2. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో ఇన్పుట్ GST అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టు, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇన్పుట్ GST అప్లికబుల్ ఉంది పర్చేజెస్. అవుట్పుట్ GST సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఎనీవే మనం ఇన్పుట్ GST చేస్తున్నాం కాబట్టి ఒక పర్చేజ్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. FS డబుల్ పర్చేజ్ అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సార్ ఆల్రెడీ ఉంది కదా సార్ పర్చేజ్ అకౌంట్. మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఎందువల్ల కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ అకౌంట్ ఇస్తే పిక్ అవ్వకపోవచ్చు మేబీ, అందువల్ల వన్ మోర్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే సార్. పర్చేజ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా. పర్చేజ్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 2 అని ఇవ్వండి.
ఇక్కడ చూడండి కొన్ని చేంజెస్ ఉన్నాయి, అందువల్ల మనం వన్ మోర్ పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటనే చూద్దాం. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, వెళ్ళారా? కంట్రోల్ డేటాలో చూడండి, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. తర్వాత ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ కేటగిరీ చూడండి ఏముంది. ట్యాక్స్ కేటగిరీలో ఏమి ఇవ్వాలి మనం? డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ప్లస్ స్టార్ సింబల్ తీసుకోవాలి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ట్యాక్స్ అలౌడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కి మనము ఈ పర్చేజ్ జిఎల్ అకౌంట్ ని ఉపయోగిస్తాము. ఈ పర్చేజ్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కి అలౌ చేస్తున్నాము. స్టార్ ఇవ్వండి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ దాని కింద చూడండి, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ తీసుకోవాలి అక్కడే. అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ పే చేయకుండా కూడా మీరు ఈ జిఎల్ అకౌంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. వితౌట్ ట్యాక్స్ కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. స్టార్ సింబల్ తీసుకుంటే ఆల్ ట్యాక్సెస్ అలౌడ్, ఆల్ ట్యాక్సెస్ కి అలౌ అవుతుంది. స్టార్ సింబల్ తీసుకుంటే ఆల్ ట్యాక్సెస్ కి జిఎల్ అకౌంట్ అప్లికబుల్ అవుతుంది. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్సెస్ యాడ్ చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. ఓకే, కంప్లీటెడ్. సేవ్ చేయండి. సార్ ఒకవేళ మనం రియల్ టైమ్ వర్క్లోకి వెళ్తే సెకండ్ పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా సార్, అలాగే క్రియేట్ చేసుకోవాలి కదా సార్? ఇలాగే చేయాలి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇలాగే చేయండి. ఇప్పుడు ఓకే బేసిక్స్ సార్. కాబట్టి అప్పుడు మనం చెప్పలేదు, జస్ట్ ఓకే క్రియేట్ సార్. చేసాము. ఆ అకౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ అవి ఇప్పుడు చేంజ్ చేస్తే తీసుకోదు. అందువల్ల మనం ఏం చేసాము, ఇంకోటి జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో ఏంటంటే ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఇవ్వకూడదు అనేది కూడా కాన్ఫిగరేషన్ చేస్తారు. జిఎల్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు కదా. జిఎల్ ఫీల్డ్స్, ఇప్పుడు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఏమేమి ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వకూడదు, అవన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తారు. అందువల్ల ఏంటంటే మ్యాండేటరీ అక్కడ ఇచ్చేస్తారు. మీరు ఒకవేళ ఇవ్వకుండా చేస్తే తీసుకోదు, మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. బట్ ఎనీవే ఈ జిఎల్ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఇవంతా. బట్ మీరు ప్రాజెక్ట్ లో చేస్తే ఇవన్నీ యాడ్ చేయాల్సిందే. ఇంతకుముందు చేశాం కదా, అలా కాదు, ఇది కూడా యాడ్ అవ్వాలి. ఓకే సార్. క్లాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. S4 HANA ఈసీసీలో చెప్పేది మీ ప్రాజెక్ట్ లో 90% ఇలాగే ఉంటుంది. S4 HANAలో చెప్పేది 100% అలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్. ఏ ప్రాజెక్ట్ అయినా వెళ్ళండి, 100% అలాగే ఉంటుంది. 99% అలాగే ఉంటుంది అట్లీస్ట్. చేంజెస్ ఉంటాయి. అంటే అది మీకు అక్కడ ఏంటంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక 40 మెంబర్స్తో పని చేస్తారు. అది 20 మెంబర్స్ పని. ఓకే సార్. అందరూ అన్ని పనులు చేయరు. ఇక్కడ మీకు ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. మీరు అకౌంట్ పేయబుల్లో వేయచ్చు, లేదంటే అకౌంట్ రిసీబుల్లో వేయచ్చు, లేదంటే జిఎస్టీలో వేయచ్చు, డన్నింగ్లో ఉండొచ్చు, అసెట్ అకౌంటింగ్లో ఉండొచ్చు. అలా ఎక్కడో ఒక చోటే పని చేయాలి. మీకు అన్నింటికి యాక్సెస్ ఉండదు. మనకు తెలిసిన ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఐ మీన్ ఒక స్టూడెంట్ చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పని చేస్తున్నారు ఎండ్ యూజర్గా. ఆయన మన నంబర్ ఇచ్చారు కోర్స్ నేర్చుకోమని. మన దగ్గర చాలా మంది ఐటీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు మనల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఆయన 15 years నుంచి పని చేస్తున్నారంట. ఆయనకి ఆల్మోస్ట్ అంటే ఆయనకి టీ కోర్స్ ఎన్ని యాక్సెస్ ఉన్నాయి? ఒక 10 to 15 ఇచ్చారు యాక్సెస్. అంటే అవే ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు ఆయన. చెప్తున్నారు అది ఎంతవరకు అంటే అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్గా చేసుకుని మీకు టీ కోర్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. అది కొంతమంది ఏంటి గా జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఇంకేం పెట్టుకోరు వాళ్ళు. ఫ్రీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది, స్ట్రగుల్స్ ఏమి ఉండవు. బట్ వర్క్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది, ప్రెజర్ ఉండదు. మంత్లీ ఒక 60,000 1 lakh వరకు వస్తుంది, చాలా అనుకుంటారు అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. జిఎల్ అకౌంట్స్ అయిపోయింది కదా. ఈ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. కోటి ఓపెన్ చేయండి సిలబస్. నెక్స్ట్ ఏమని చూడండి, అసైన్ జిఎల్ అకౌంట్స్. అసైన్ జిఎల్ అకౌంట్ కీస్ OB40 వెళ్ళండి.
ఇక్కడ T11 T22 అవి ఎక్కడ రైట్ ట్రాన్సాక్షన్ అని చూసారా అక్కడ కింద చూడండి, మిడిల్ రైట్ సైడ్ T3 లెటర్స్ అక్కడ డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, T11 T22 T33 మనం క్రియేట్ చేసాం కదా, అవి కనిపిస్తాయి. పైనే ఉన్నాయి, మీరు ఫాస్ట్ వెళ్ళిపోయారు. T11 T22 T33 ఉన్నాయి. ఓకే, T11 డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, కంటిన్యూ. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, ఎస్. అగైన్ పోస్టింగ్ కీస్, 40/50, 40 డెబిట్ 50 క్రెడిట్. సేవ్ చేయండి. వెయిట్ అలా కాదు, అకౌంట్స్ ఉంది పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ SGST జిఎల్ అకౌంట్కి ఇవ్వాలి. FI to MM ఇంటిగ్రేషన్ అంటారు, ఇలాగే జరుగుతుంది. ఇన్పుట్ SGST సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్, T22 పోస్టింగ్ కీస్, క్లిక్ ఆన్ ది పోస్టింగ్ కీస్. ఎస్, పోస్టింగ్ కీ 40/50, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ SGSTGL అకౌంట్ తీసుకోండి. CGST కరెక్ట్, CGST ఇవ్వండి. సేవ్. గో బ్యాక్. T33 అంటే ఏంటి, ఇన్పుట్ IGST. పోస్టింగ్ కీస్ అకౌంట్స్ కదా, ఐఎమ్ సారీ, పోస్టింగ్ కీస్ అగైన్ పోస్టింగ్ కీస్ 40/50, అకౌంట్స్. ఎస్, పోస్టింగ్ కీస్ ఇన్పుట్ IGST. సో వీటిని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ అనేవి డిడక్ట్ అవుతాయి అనమాట. దానికి కంటిన్యూ, సేవ్, కంప్లీటెడ్. మీకు UGST కూడా కావాలంటే వన్ మోర్ స్టెప్ యాడ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ నుండి వన్ మోర్ స్టెప్ అనేది యాడ్ అవుతుంది అన్నిటికీ, అంతే. UGST కూడా కావాలంటే. నెక్స్ట్ మనం ఓన్లీ 3 తీసుకున్నాం, అది కూడా కావాలంటే ఇంకొక స్టెప్ యాడ్ చేసి చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ SM30, ఈ కోడ్స్ అన్ని కూడా ఏం చేయాలి, మనం అసైన్ చేయాలి, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. SM30 ట్రాన్సాక్షన్ కోడ్, SM30. అక్కడ టేబుల్ వ్యూ నేను ఒకటి చెప్తాను చూడండి, అది తీసేయండి. J_1 1 ICON 1 ICON IC1 J_ICON D for Delhi, ICON D for Delhi, TAX కింద మెయింటైన్ అని చూసారా, S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది, అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. S4 HANAలో ఎడిట్ ఉంటుంది, ఇక్కడ మెయింటైన్ అని ఉంది, అంతే, ఇంకేం ఉండదు. ECCకి S4 HANAకి సేమ్ ప్రాసెస్, ఈ ట్యాక్స్ క్రియేట్ చేయడం అనేది.
మెయింటైన్ క్లిక్ చేయండి. పైన కరెక్ట్ ఇవ్వాల J_, నేను చెప్తాను చూడండి. 1IC 1 ఇవ్వాలి. 1IC COINDTAX మెయింటైన్ క్లిక్ చేయండి. నేను చెప్తాను చూడు. J_1 తర్వాత ఐ ఇచ్చారా? 1 తర్వాత ఐ అని అది COND C తర్వాత O తర్వాత ఐ CONDTAX మెయింటైన్ క్లిక్ చేయండి. కరెక్టే ఉంది. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏంటి? T1. ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది. T1 అది కాదు, ఇది కంపెనీ కోడ్లోనే ఉంది. క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. కీబోర్డ్లో ట్యాప్ బటన్ పైన ప్రెస్ చేస్తే నెక్స్ట్ ప్లేస్కి కర్సర్, నెక్స్ట్ బాక్స్లో కర్సర్ ప్లేస్ అవుతుంది. T1. నెక్స్ట్ కంపెనీ కోడ్ T2 కింద. సేవ్ చేయండి. ట్యాక్స్ కోడ్స్ని మనం ఏం చేసామో మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సో T1 ఉపయోగిస్తే SGST ప్లస్ CGST పోస్ట్ చేయొచ్చు. T2 ఉపయోగిస్తే IGSTని పోస్ట్ చేయొచ్చు. ఓకే, పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. సార్ మరి ఇక్కడ ఐజిఎస్టీ అసైన్ చేయలేదు కదా సార్? చేస్తాం కదా, రెండు చేస్తాం మనం. T2 అంటే IGST కదా. T1 అంటే SGST ప్లస్ CGST. T2 అంటే IGST. ఓకే సార్, అదే T33 నువ్వు అన్నట్టు లేదు, T1 అంటే మనం ఏం చేసాం? 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ కోడ్స్ ని యాడ్ చేసాం T1 కి. SGST ప్లస్ CGST. T2 అంటే IGST. ఓకే సార్. T1 అనేది ఇప్పుడు SGST ప్లస్ CGST 6% ఇచ్చాం. IGSTకి 12% ఇచ్చాం. కాన్ఫిగరేషన్ లో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అవును సార్, ఇచ్చాం. నెక్స్ట్ వెండా తీసుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే మీకు డెప్త్ కాన్సెప్టే, బట్ నేను తెలుగులో చెప్పడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చెప్తే కొంచెం టఫ్ ఉండొచ్చు మేబీ. కొంచెం డెప్త్ కాన్సెప్టే, కేర్ఫుల్ గా చేయాలి, బట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. వెయిట్ అక్కడేమి ఇవ్వదు, కిందకి రండి. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. వెయిట్, అలా కాదు, మనం ఇక్కడ ఏం చేయాలంటే కోటి గారు 1 మినిట్ క్లోజ్ చేయండి చెప్తాను. పైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయండి. 1 lakh రైట్ సైడ్ ఉంది. 1 lakh రైట్ సైడ్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని ఉంది. సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. దాని కింద డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? T1 ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? SGST ప్లస్ CGST ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. T1 tax code is applicable for SGST plus CGST. T2 tax code is applicable for IGST. ఓకే, T1 ఇస్తున్నాం, ఇవ్వండి. జిఎస్టీ అనేది షేర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి 50%, స్టేట్ గవర్నమెంట్ కి 50%. అదే విధంగా చేసాం. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ ఇక్కడ అకౌంట్ హనుమాన్ సార్, ఇక్కడ హనుమాన్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు గుంటూరు ఉంది కదా సార్, ఐజిఎస్టీ అప్లికేబుల్ అవుతాం కదా సార్? ఏంటండి? సార్ ఇక్కడ హనుమాన్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు గుంటూరు అని చెప్పేసి ఉంది కదా సార్, అయితే ఐజిఎస్టీ అప్లికేబుల్ అవుతుందేమో కదా సార్? సిజిఎస్టీ ఐజిఎస్టీ కాదేమో సార్?
ఎందుకు అవ్వదండి? మీకు ఏది కావాలంటే ఆ ట్యాక్స్ కోడ్ ఇవ్వాలండి. ఐజిఎస్టీ అప్లికబుల్ అవ్వదా? అంటే ఇంట్రా స్టేట్ కాదు కదా సార్, వితౌట్ స్టేట్ కదా సార్ సార్, అది అందుకే కంపెనీ అడుగుతున్నాను. ఎక్కడుందని కాదండి. మీరు హనుమాన్ అనేది గుంటూరులో ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు ఏమవుతుంది? తెలంగాణ మీరు గుంటూరు నుంచి ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. మీరు ఉంది తెలంగాణలో. సో ఆంధ్ర నుండి మీకు తెలంగాణ రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది కదా. అంటే మీరు కంపెనీ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి కాదు, కస్టమర్ ఎక్కడ నుండి పర్చేజ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. మీ క్లాస్ విన్నారా మీరు నేను చెప్పింది? ఐజిఎస్టీ ఎలా అప్లికబుల్ అవుతుందో చెప్పాను కదా ఫస్ట్ లో. అవును సార్. ఐజిఎస్టీ అనేది వినండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, రాజమండ్రిలో ఉంది కంపెనీ, ఇక్కడ నుండి పర్చేజ్ చేశారు. సో రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది? రాజమండ్రి నుంచి తెలంగాణకు రావాలి అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో అది యాడ్ అవుతుంది అప్పుడు. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా? టీడీఎస్ కూడా యాడ్ అయింది ఇక్కడ. టీడీఎస్ కూడా యాడ్ అయింది. టీడీఎస్ అవసరం లేదు యాక్చువల్గా ఇక్కడ, బట్ మీరు ఆ వెండార్ మాస్టర్ డేటాకి టీడీఎస్ కి సంబంధించిన యాడ్ చేశారు, అందువల్ల వచ్చింది అనమాట. సేవ్ చేసి అని చెప్తాం. మళ్ళీ ఇంకొక వెండార్ తీసుకుని చేద్దాం. సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ అవుతుంది. చూసారా? పోస్ట్ అయిపోయింది. వన్ మోర్ వెండార్ తీసుకోండి, దానికి టీడీఎస్ కాకుండా డైరెక్ట్ గా వస్తుంది, మీకు అర్థమవుతుంది. వన్ మోర్ వెండర్ కదా. T1 అంటే ఏంటి? ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. సో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు 12% ట్యాక్స్ అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్కి 50%, స్టేట్ గవర్నమెంట్కి 50% అనేది పే చేస్తున్నాం మనం. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూసారా? కరెక్టే కాదా? కరెక్ట్ ఉందా లేదా? మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇన్వాయిస్ లో చూడండి. ఇన్వాయిస్ లో ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఇన్వాయిస్ టోటల్ వాల్యూ ఎంత? 2 lakhs ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇన్వాయిస్ వాల్యూ 1,78,571 రూపీస్. దానిపైన 6% క్యాలిక్యులేట్ అయింది. ఓకే, దానిపైన 6% అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇన్వాయిస్ వాల్యూ 1,78,000 అదనమాట. సేవ్ చేయండి. ఐజిఎస్టి పోస్ట్ చేయండి. సేమ్ వెండా తీసుకోండి. ఐజిఎస్టి కదా, ఐజిఎస్టి ఇన్పుట్, ఐజిఎస్టి పోస్ట్ చేయండి. T2 ఇవ్వండి. T2 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి. అమౌంట్ ఇవ్వండి. చూసారా? అది 12% క్యాలిక్యులేట్ అయింది. 1,50,000 అనేది టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ ట్యాక్స్. 1,33,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ పైన 12% క్యాలిక్యులేట్ అయింది. 12% అంటే
16,701 rupees. Input IGST, including 1,50,000 అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను, సేవ్ చేయండి. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్. మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇచ్చారు. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా పోస్ట్ చేయాలి? ఎడిట్ ఆప్షన్స్ పైన చూడండి. పైన పార్క్ డాక్యుమెంట్ కి రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్స్ ఉంది. ఎడిట్ ఆప్షన్స్ ఇక్కడ నెట్ నెట్ అని చూడండి. నెట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ వెయిట్ పైననే ఉంటుంది, మీరు మూవ్ చేయకండి, నేను చూస్తున్నాను. క్యాలిక్యులేట్ నెట్ అమౌంట్. వెయిట్ పైకి వెళ్ళండి, కొంచెం కోటి పైకి వెళ్ళండి. అదే క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్. సేవ్ చేయండి. FB 60కి వెళ్ళండి. సేమ్ ఎండా తీసుకోండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, ఎలా చేయాలని నేను చెప్తాను. డేట్ ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. T1 తీసుకోండి. T1 అంటే SGST ఇన్పుట్, SGST ప్లస్ ఇన్పుట్ CGST. కింద పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వకండి, కింద పర్చేజ్ అకౌంట్ 1 lakh ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ 1 lakh ఇచ్చి ఎంటర్ చేయాలి. 1 lakh ఎంటర్. 1 lakh పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి. ఎంత? 12%. పైన చూసారా 12%. కాపీ చేయండి అమౌంట్. కాపీ చేసి పైన యాడ్ చేయండి. కాపీ చేసి హెడర్ లైన్ డేటాలో యాడ్ చేయాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూసారా 1 lakh ఇంతకు ముందు ఏమైంది? 1 lakh ఇంక్లూడ్ అయిపోయింది. 1 lakh లోనే ట్యాక్స్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అయింది. ఇక్కడ ఏమైంది? 1 lakh పైన 12% యాడ్ అయిపోయింది. మీకు ఎలా కావాలంటే అలా పోస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. 1 lakh పైన 12% అంటే 1,12,000 అయింది. అది క్లియర్ కదా? ఇట్లా నెక్స్ట్ అవుట్పుట్ IGST కూడా చేయండి. FB 70. కరెక్ట్గా ఇవ్వండి. FB 60. అమౌంట్ 1 lakh. అంతే. సరే 2 lakhs ఇచ్చారు. ఎంటర్ చేయండి. సో 2 lakhs పైన 12% అంటే ఎంత యాడ్ అవుతుంది? 2,24,000 ఆన్ ది 2 lakhs. ఇన్వాయిస్ వాల్యూ 2 lakhs. ట్యాక్స్ 24%. ట్యాక్స్ వచ్చేసి 12% అంటే 24 lakhs. 2 lakhs పైన ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. అది పోస్ట్ చేయండి. ఇది ఇన్పుట్ GST. అవుట్పుట్ GST కూడా సేమ్ ప్రాసెస్.
ఈరోజు చేద్దామా రేపు చేద్దామా? 1 అవర్ పడుతుంది ఇంకా. ఈరోజు చేద్దామంటే ఓకే, లేదు రేపు చేద్దామంటే రేపు మీ ఇష్టం. 7కే జాయిన్ అవ్వండి. 6:30కి మరీ ఎర్లీగా అయిపోతుంది. 7కే జాయిన్ అవ్వాలి. చేద్దాం ఈరోజు, రేపు చేద్దామా? సార్ రేపు చేద్దాం సార్. సార్ ఇంకొకటి, మన వెండర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ జిఎస్టి నెంబర్ యాడ్ చేసుకోవచ్చా సార్? అవసరం లేదండి, జిఎస్టీ నెంబర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఓకే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో జిఎస్టీ నెంబర్ అనేది ఇస్తాం. వెండర్కి ఇప్పుడు ఒక జిఎస్టీ నెంబర్ ఇస్తారు, మరి డిఫరెంట్ జిఎస్టీస్ ఉంటాయి, ఎలా పోస్ట్ చేస్తారు? అలా అవసరం ఉండదు. చెక్ చేయండి, వెండర్ మాస్టర్ డేటాలో ఆప్షన్ ఉందేమో చూడండి. నేనైతే చూడలేదు, మీరు చెక్ చేయండి. యాక్చువల్గా అయితే జిఎస్టీ పోస్ట్ చేసే సిస్టమ్ అనేది ఇలానే ఉంటుంది. నేను ఎలా చెప్పానో అలాగే ఉంటుంది. S/4HANA సర్వర్లో కూడా సేమ్ ప్రాసెస్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. క్లియరా? ఈ వెండర్ ట్యాక్స్ కోడ్స్ వెండర్ మాస్టర్ డేటా కూడా ఎక్స్చేంజ్ చేస్తాం. ఈ ట్యాక్స్ కోడ్స్ అక్కడ అడుగుతుంది కదా, వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు ట్యాక్స్ కోడ్లు అడుగుతాయి. అక్కడ డైరెక్ట్ గా అసైన్ చేస్తే వెండర్ కి ఓన్ ఇన్వాయిస్ చెప్పండి. ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయొచ్చండి. ట్యాక్స్ కోడ్స్ అనే అసైన్ చేయొచ్చు. ట్యాక్స్ అనేది వెండర్ నుండి మనం డిడక్ట్ చేయాలి కాబట్టి అవి అసైన్ చేస్తారు. ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ కి పే చేస్తాం. మనం ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, గవర్నమెంట్ కి పే చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇలా ట్యాక్స్ కోడ్స్ అనేది సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తాం. అది వేరు, ఇది వేరు, ఇది ఒకటి కాదు. ఇది జ్యూరిక్షన్ కోడ్ అంటే అది వేరే సార్, అది వేరే టాపిక్. ఏంటండి ఇక్కడ జ్యూరిక్షన్ కోడ్ అని మీరు ఇక్కడ ఎక్కడ ఉంది? కానీ అవి separate చాలా గా ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే అవి చాలా ఉంటాయి. దానిపైన క్లిక్ చేయండి, అదేంటనేది మీకు డౌట్ ఉంటే కనుక అది మీరు ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ అన్ని యూజ్ చేయమండి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, తర్వాత కొన్ని ఫీల్డ్సే ఉపయోగిస్తాం, అన్ని యూజ్ చేయం. దాని కింద కర్సర్ ఉంచండి, F1 ప్రెస్ చేయండి, కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. ఇది చదవండి, ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి, ఏ కంట్రీలో ఉపయోగిస్తారు ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. ఓకేనా? సార్ యుఎస్ కి సంబంధించింది ఇది. సార్ ఒకసారి మళ్ళీ మెటీరియల్ డ్రాప్ బాక్స్ షేర్ చేయాలి సార్. నాకైతే రాలేదు సార్ డ్రాప్ బాక్స్ జిఎస్టీ మెటీరియల్. ఏం అర్థం అవ్వలేదు రాజరత్నం. చాట్ బాక్స్ ఇప్పుడు చాట్ బాక్స్ మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయలేదు సార్, జిఎస్టీ మెటీరియల్ సార్. మీరు పోస్ట్ చేస్తారు కదా సార్, మార్నింగ్ నాకు రాలేదు. కోటి గారు రాలేదా? రాకపోతే చాట్ బాక్స్ లో ఉంది కదా. నేను చేస్తానండి. ఓకే సార్. సార్ అదొకటి నిన్న క్లాస్ సెండ్ చేయండి సార్. వెయిట్ చేయండి 1 minute. ఏంటంటే అర్థం అవ్వట్లేదు. వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఈ వాయిస్ నాకు ఎందుకు వినిపించలేదు క్లియర్ గా? వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి సార్, లేకపోతే సరే, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. సార్ నాకు వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయలేదు సార్. మీరు ఫుల్ పేమెంట్ చేశారా? ఫుల్ పేమెంట్ చేస్తాను సార్. ఒక చాలా రోజులు అయింది వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. సార్. నిన్న ఎస్టర్డే క్లాస్ జరిగింది సార్. జరిగిందండి. సార్ ఓపెన్ కాలేదు సార్ జూమ్, అందువల్ల మిస్ అయినా సార్. సరే, నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. క్లాసెస్ అన్ని వాట్సాప్ గ్రూప్ లో వస్తున్నాయి, చూడండి. నన్ను కూడా యాడ్ చేయలేదు సార్ మీరు. నాకు మెసేజ్ చేయాలి, మీకు ఎవరికైతే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వలేదో వాళ్ళు మెసేజ్ చేయాలి నాకు. ఓకే, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ప్లీజ్ యాడ్ మీ అంది వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ చేయండి. ఓకే. కోటి గారు ఒకసారి మీది ఇటోలింగ్ ట్యాక్స్ అది కూడా పోస్ట్ చేయరా కోటి గారు? వాట్సాప్ అది వాట్సాప్ చేస్తారు సార్. మొన్న చేసేదానికి సార్ లాగౌట్ అని అవ్వలేదు. లేదు సార్, మా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి సార్ ఇటోలింగ్ ట్యాక్స్ మెటీరియల్. ఓకే. వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే యాడ్ అవ్వలేదో వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.